అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం. డబ్బు ఎవరికి చేదు చెప్పండి? ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి తులతూగాలని కోరుకుంటారు. అందుకే ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసం లక్ష్మీదేవికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం. ఎవరికి అందుకని ఆ రోజు డబ్బులు ఇవ్వరు. అలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని నమ్మకం. అది మాత్రమే కాదు, కొన్ని ఇతర నమ్మకాలు కూడా చిన్నప్పటి నుంచి అందరూ వినే ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అకస్మాత్తుగా నల్ల చీమలు ఇంట్లోకి గుంపులు గుంపులుగా రావడం కనిపిస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని, డబ్బు లభిస్తుందని నమ్ముతారు. పక్షి ఇంటికి వచ్చి గూడు కట్టుకుంటే అది శుభసూచకంగా పరిగణిస్తారు. అలాగే ఆ గూడు అనుకోని కారణాల వల్ల పడిపోతే దాన్ని అశుభంగా భావిస్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం ఇంట్లో ఒకే ప్రదేశంలో 3 బల్లులు అకస్మాత్తుగా కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అది మాత్రమే కాదు, తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా శుభప్రదంగా భావిస్తారు. డబ్బు సంపాదించబోతున్నారనే దానికి సంకేతం. కుడియర చేతిలో నిరంతరం దురదగా అనిపిస్తే డబ్బు మీ చేతికి రాబోతుందని అర్థం. రాత్రి వేళ కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, శంఖం, బల్లి, గులాబీ వంటివి కనిపిస్తే సంపద పొందబోతున్నారనే దానికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా భావిస్తారు. కలలో తెలుపు, పసుపు రంగు పాము కనిపిస్తే త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని అర్థం. అది మాత్రమే కాదు, మీ ఆరోగ్యం విషయంలో కూడా మేలు జరుగుతుందని సూచిక. పాము కనిపిస్తే భయపడతారు, కానీ వాటికి సంపదకి చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతూ ఉంటారు. అవి మీకు కనిపిస్తే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.